ఒక డీమ్యాట్ అకౌంట్ నుంచి ఇంకొక డీమ్యాట్ అకౌంట్‌కి షేర్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు. 2 ఆన్‌లైన్‌లోనే సీడీఎస్ఎల్ ఈజియెస్ట్ అనే ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకుంటూ షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ ఈ వీడియోలో ప్రాసెస్ మొత్తం డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. అండ్ ఈ ప్రాసెస్ ఎందుకు బెస్ట్? మీరు ఒక అకౌంట్‌లో షేర్స్ ఉన్నవి అమ్మేసి, మళ్ళీ ఇంకొక అకౌంట్‌లో షేర్స్ కొనకుండా జస్ట్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఒక అకౌంట్‌లో షేర్స్ అమ్మేశారు అనుకుంటే, అప్పుడు మీకున్న ప్రాఫిట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి కాబట్టి, అవన్నిటిని అవాయిడ్ చేసుకుంటూ డైరెక్ట్‌గా షేర్స్ అనేది ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. కానీ వీడియోలోకెళ్ళే కంటే ముందర ఎవరైతే ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వస్తున్నారో వాళ్ళకి నా గురించి తెలీదు కాబట్టి, నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. ఇంకా మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు చూస్తున్న వీడియోని ఎడిట్ చేసింది బషీర్. సో, ఇంకా మొదలు పెడదామా? సో, ఈ సీడీఎస్ఎల్ ఈజియెస్ట్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో షేర్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అనంటే, ఇప్పుడు మీరు ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు మల్టిపుల్ బ్రోకర్స్ దగ్గర మీరు అకౌంట్స్‌ని ఓపెన్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు నాకు జిరోదా, అప్‌స్టాక్స్, ఏంజెల్ వన్, తర్వాత షేర్ ఖాన్, హెచ్‌డిఎఫ్‌సి, జిరోదా ఇలా చాలా బ్రోకర్స్ దగ్గర నా దగ్గర అకౌంట్స్ అన్నీ ఉన్నాయి. సో, ఎప్పుడెప్పుడైతే అకౌంట్స్ ఓపెన్ చేస్తామో అన్ని చోట్ల డిఫరెంట్ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి ఉన్నాయి. సో, ఇప్పుడు ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నిటిని ఇప్పుడు నేను యూజ్ చేసే పర్మనెంట్ బ్రోకర్‌కి, ఒక్క సింగిల్ బ్రోకర్‌కి అన్ని ఇన్వెస్ట్‌మెంట్స్‌ని తీసి ఒక్కటే దగ్గర పెట్టుకోవడానికి ఈ ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇలా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల ఇంకొక సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి? నాకు ఎటువంటి టాక్స్ ఇంప్లికేషన్స్ ఉండవు. ఇప్పుడు నార్మల్‌గా ఒక బ్రోకర్ నుంచి ఇంకొక బ్రోకర్‌కి షేర్స్ ట్రాన్స్‌ఫర్ చేయకుండా నార్మల్‌గా ఇంకొక ట్రెడిషనల్ మెథడ్‌లో చేయాలనంటే ఈ బ్రోకర్ దగ్గర షేర్స్ అమ్మేసి కొత్త బ్రోకర్ దగ్గర షేర్స్ కొనాలి. కానీ ఎప్పుడైతే షేర్స్ అమ్మేస్తామో అప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవ్వచ్చు కట్ అవుతాయి. లేదా అది టాక్స్ ఇంప్లికేషన్‌లోకొస్తుంది. సో, టాక్స్ ఇంప్లికేషన్ రాకుండా గూడా మనం హ్యాపీగా షేర్స్‌ని జస్ట్ ట్రాన్స్‌ఫర్ అనేది మనం చేసేసుకోవచ్చు. అండ్ వీడియోలో స్టార్టింగ్‌లో చెప్పినట్టే ఇది మన సెల్ఫ్ అకౌంట్స్‌కి పంపించుకోవచ్చు. లేదా ఇంకా ఎవరికైనా వేరే వాళ్ళ అకౌంట్స్‌కి గూడా ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ గూగుల్‌లోకొచ్చేయండి. గూగుల్‌లోకొచ్చేసిన తర్వాత సీడీఎస్ఎల్ వెబ్‌సైట్ అని నొక్కి సెర్చ్ చేయండి. మీకు సీడీఎస్ఎల్ వాళ్ళ వెబ్‌సైట్ వస్తుంది. దీంట్లో ఇక్కడ ఈజియెస్ట్ అని ఉంది గదా! దీని మీద మీరు క్లిక్ చేయండి. లేకపోతే సీడీఎస్ఎల్ అని పైనుంది ఏది క్లిక్ చేసినా మీకు ప్రాబ్లమ్ లేదు. ఓపెన్ చేయంగానే మీకిక్కడ సైన్ ఇన్ ఈజీ ఆర్ ఈజియెస్ట్ అనే ఇలా ఒక వెబ్‌సైట్ వస్తుంది. సో, ఇదేంటి నార్మల్‌గా ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని ఎంటర్ అయిపోతారు. లాగిన్ అయిపోతారు. కానీ మనం ఫస్ట్ టైమ్ మనము ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి దీనికి కిందకొచ్చి టు రిజిస్టర్ ఫర్ ఈజీ అని ఉంది గదా! ఇది క్లిక్ చెయ్యకండి. క్లిక్ ఈజియెస్ట్ టు రిజిస్టర్ ఫర్ ఈజియెస్ట్ అని ఉంది. సో, ఈజీ అనేది పాత వెర్షను. మీరు షేర్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అంటే ఈజియెస్ట్ అకౌంట్ ఉండండి. చాలామంది ఇక్కడే మిస్టేక్ జేస్తారు. ఈజీ మీద క్లిక్ జేసేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఈజీ కాకుండా ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈజియెస్ట్ అని ఉంది గదా! దాని మీద మీరు క్లిక్ చేయండి. సో, ఇక్కడ క్లిక్ చేయంగానే మీకిక్కడ ఈజియెస్ట్ రిజిస్ట్రేషన్ అని మీకు పైన చాలా క్లియర్‌గా, చాలా డీటెయిల్డ్‌గా కనిపిస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈజియెస్ట్ మీద మాత్రమే క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరేం చేయాలంటే మీ డీపీఐడీ అండ్ క్లయింట్ ఐడీని మీరు ఎంటర్ చేయాలి. సో, ఇప్పుడు ఈ డీపీఐడీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు సపోజ్ జిరోదా అవ్వచ్చు, లేకపోతే అప్‌స్టాక్స్ అవ్వచ్చు, ఏంజెల్ వన్ అవ్వచ్చు, ఏదైనా 5 ఇయర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే అక్కడ మీకు బీఓఐడీ అని ఒకటి ఇస్తారు. సో, ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ నా జిరోదా అకౌంట్‌ని ఓపెన్ చేసేస్తాను. సో, ఇక్కడ జిరోదా అకౌంట్‌లో మీరు చూసుకుంటే ఇక్కడ డీమ్యాట్ బీఓ అని ఉంది గదా! సో, ఇక్కడ మీరు నా ఈమెయిల్ ఐడీ అవ్వచ్చు, పాన్, ఫోన్ నంబర్ ఇవన్నీ ఇక్కడ బ్లర్ అయిపోయి ఉండొచ్చు మీకు. కానీ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్‌లో చూడండి. ఇక్కడ డీమ్యాట్ బీఓ అని ఉంటుంది గదా! సో, ఈ డీమ్యాట్ బీఓ పక్కన ఒక 16 డిజిట్ నంబర్ అనేది ఉంటుంది. అండ్ ఆ 16 డిజిట్ నంబర్‌లో ఫస్ట్ 8 డిజిట్స్ ఏమో మనకి డీపీఐడీ ఉంటుంది. సెకండ్ 8 డిజిట్స్ ఏమో మనకి క్లయింట్ ఐడీ ఉంటుంది. సో, ఇందాక జిరోదాలో నేను నా ప్రొఫైల్ దగ్గర చూపించిన బీఓఐడీ ఉంది గదా! దాంట్లో ఫస్ట్ 8 డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సెకండ్ 8 డిజిట్స్ ఈ క్లయింట్ ఐడీలో ఎంటర్ చేయాలి. సో, ఆ ఐడీని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఫస్ట్ 8 డిజిట్స్ మనకి డీపీఐడీ. తర్వాత ఇక్కడేమో మీరు సెకండ్ 8 డిజిట్స్ అయిన సెకండ్ పార్ట్ ఆఫ్ ద 8 డిజిట్స్ అయిన క్లయింట్ ఐడీని ఎంటర్ చేయాలి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద మీరు క్లిక్ చేసి కంటిన్యూ అని ప్రెస్ చేయంగానే మీరు మీ డీమ్యాట్ అకౌంట్‌కి ఏదైతే ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ రిజిస్టర్ అయ్యి ఉంటుందో, ఇప్పుడు నాకు జిరోదా కాబట్టి జిరోదా ఈమెయిల్ ఐడీ అండ్ జిరోదాకి లింక్ అయిన మొబైల్ నంబర్‌కి నాకు ఓటీపీస్ వస్తాయి. దాన్ని నేను ఇక్కడ ఎంటర్ అనేది చేసి కంటిన్యూ అని ప్రెస్ చేయంగానే మనకి అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో, ఇదేంటి ఎంటర్ యువర్ ప్రిఫర్డ్ యూజర్ నేమ్ అంటే నేను ఏ అకౌంట్‌తో లాగిన్ అవుదాం అనుకుంటున్నానో నాకు ఒక యూజర్ నేమ్ పెట్టుకోవాలి కదా! ఆ యూజర్ నేమ్ అనేది ఇక్కడ మనం ఫిల్ అనేది చేయాలి. సో, ఇక్కడ నేను నా యూజర్ నేమ్‌ని ఎంటర్ అనేది చేస్తున్నాను. అగైన్ ఇది మీకు బ్లర్
అయిపోయి ఉండొచ్చు ఫర్ సేఫ్టీ రీజన్స్. సో, ఇక్కడ మీరు మీ నచ్చిన యూజర్ నేమ్‌ని మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ ట్రస్టెడ్ అకౌంట్ పిన్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెకండ్‌లో అకౌంట్ టైప్‌లో అకౌంట్ ఆఫ్ చాయిస్ ఈ టోకెన్ అని ఉంది కదా! ఆ ఆప్షన్‌ని మీరు సెలెక్ట్ చేసుకోకుండా ట్రస్టెడ్ అకౌంట్ పిన్‌ని మాత్రమే సెలెక్ట్ అనేది చేసుకోండి. తర్వాత మనం ఒక సెక్యూరిటీ క్వెషన్ పెట్టుకోవాలి. జస్ట్ ఇన్ కేస్ మనము మన అకౌంట్ యూజర్ నేమ్ అవ్వచ్చు, పాస్వర్డ్ అవ్వచ్చు, ఏదైనా మర్చిపోతే రికవర్ చేసుకోవడానికి ఒక సెక్యూరిటీ క్వెషన్ అడుగుతారు. ఆ సెక్యూరిటీ క్వెషన్ ఇక్కడ పెట్టుకోవాలి. అగైన్ మీ అందరికీ నా చాలా వీడియోస్‌లో కూడా చూసుంటారు కదా! నాకొక పెట్ ఉన్నాడు. మీరు రిట్రీవర్ డాగ్‌ని చూసే ఉంటారు చాలా వీడియోస్‌లో. సో, నాకు పెట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వాట్ ఈస్ యువర్ పెట్ నేమ్ అని ఇక్కడ నేను నా పెట్ ఆన్సర్‌ని కూడా యాడ్ అనేది చేస్తున్నాను. ఆన్సర్ పెట్టుకోవాలి. మళ్ళీ కన్ఫర్మ్ ఆన్సర్ అని నొక్కి కంటిన్యూ అని నొక్కంగానే మనకేమవుతుంది రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ ఫార్వర్డెడ్ టు డీపీ ఫర్ అథెంటికేషన్ అని వచ్చింది. సో, ఈ డీపీ అంటే ఎవరు? డీపీ అంటే డిపాజిటరీ పార్టిసిపెంట్. ఇది మన జెరోదా అకౌంట్. సో, ఇప్పుడు నేనేం చేశాను? నా జెరోదా అకౌంట్ నుంచి ఇంకొకళ్ళ అకౌంట్ అంటే అది నా పర్సనల్ అకౌంట్ అవ్వచ్చు, వేరే ఎవరి అకౌంట్‌కైనా అవ్వచ్చు. నా జెరోదా అకౌంట్‌లో ఉన్న షేర్స్ వేరే అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి కాబట్టి, నా జెరోదా యొక్క బీఓఐడీని ఎంటర్ చేశాను కాబట్టి, ఇక్కడ నా జెరోదా వాళ్ళు అథెంటికేట్ చేసి ఆథరైజ్ చేయాలి. నాకు ఈ సీడీఎస్ఎల్ అకౌంట్ ఆప్షన్ ఓపెన్ చేయడానికి, నా అకౌంట్ లింక్ అవ్వడానికి వాళ్ళు ఆథరైజ్ అనేది చేయాలి. సో, ఫస్ట్ రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ చేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనము మన జెరోదా వాళ్ళు అథెంటికేట్ చేయడానికి ఆగాలి. ఇది యూజువల్లీ ఈ మెయిల్ రావడానికి నాకైతే 6 అవర్స్ పట్టింది. ఇది ఒక్కొక్కసారి 1 డే టైమ్ కూడా చాలా మందికి పడుతుంది. సో, ఇక్కడ మీరు ఓకే క్లిక్ చేయంగానే కంగ్రాచ్యులేషన్స్ కైండ్లీ వెయిటింగ్ ఫర్ యువర్ డీపీ టు యాక్టివేట్ అని వచ్చింది. సో, తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు కంగ్రాచ్యులేషన్స్ యూ హావ్ ఇండీడ్ మేడ్ ఎ స్మార్ట్ చాయిస్ అనేది ఏదో ఉంది. తర్వాత యువర్ పాస్వర్డ్ ఫర్ ఈజియెస్ట్ అని చెప్పి మనకి ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ 2 మనకి పంపిస్తారు. సో, యూజర్ నేమ్ ఏంటి? యూజర్ నేమ్ మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్నాం కదా! మనకి ఏ యూజర్ నేమ్ కావాలని ఆ యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ అనేది మనకి ఈ ఈమెయిల్ ఐడీలో వస్తుంది. అండ్ ఈ పాస్వర్డ్ మనం ఎంటర్ చేస్తేనే మనం లాగిన్ అనేది అవ్వగలుగుతాము. సో, ఈ ఈమెయిల్ రావడానికి వెయిట్ అనేది చేయాలి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ఏదైతే పాస్వర్డ్ వచ్చిందో ఈ పాస్వర్డ్ అగైన్ బ్లర్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఈ పాస్వర్డ్‌ని మనం యూజ్ చేసుకొని ఇక్కడ లాగిన్ అనేది అవ్వాలి. సో, నేను ఇందాక పెట్టుకున్న ఏదైతే యూజర్ నేమ్ ఉంటుందో ఆ యూజర్ నేమ్ ఎంటర్ చేసి ఇప్పుడు నాకు మెయిల్‌లో వచ్చిన పాస్వర్డ్‌ని నేను ఇక్కడ ఎంటర్ చేసి మనము లాగిన్ అనేది చేసుకోవాలి. సో, లాగిన్ అని నొక్కంగానే అగైన్ మనకి మళ్ళీ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనకి ఫోన్‌కి ఓటీపీ అనేది వస్తుంది. సో, అక్కడ వచ్చిన ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ అనేది చేస్తున్నాను. మనము వాలిడేట్ అని నొక్కంగానే మనకి ఫైనల్‌గా సీడీఎస్ఎల్ అకౌంట్ డాష్‌బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అనేది అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇది మనం ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ మనకి ఏదైతే ఈమెయిల్‌లో వచ్చిన పాస్వర్డ్ ఉంటుందో అది ఎంటర్ చేసుకొని మనం లాగిన్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఆ పాస్వర్డ్ కాదు మీరు కొత్త పాస్వర్డ్‌ని మార్చుకోండి అని చెప్పి మనకి ఫస్ట్ స్టెప్ వస్తుంది. సో, ఇక్కడ ఏం చేయాలి మనము ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర మనకి ఇందాక ఈమెయిల్‌లో వచ్చింది కదా పాస్వర్డ్ అదే పాస్వర్డ్ ఇప్పుడు మనం లాగిన్ అయ్యాం కదా అదే పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంటర్ అనేది చేసుకుంటూ మనం కొత్త పాస్వర్డ్‌ని మళ్ళీ కొత్తగా ఫీడ్ అనేది చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు నేను మళ్ళీ ఈమెయిల్‌లోకి వెళ్తున్నాను. ఇక్కడ కాపీ చేసుకొని సేమ్ అదే పాస్వర్డ్‌ని అక్కడ యాడ్ అనేది చేసేస్తున్నాను. సో, ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్‌ని ఎంటర్ చేశాను. ఇప్పుడు న్యూ పాస్వర్డ్ ఫ్రెష్ పాస్వర్డ్‌ని కొత్తగా యాడ్ అనేది చేసుకుంటున్నాను. సో, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్‌కి సేమ్ పాస్వర్డ్‌ని మళ్ళీ రెండోసారి టైప్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ పాస్వర్డ్ అనేది మీకు కింద చూడొచ్చు నోట్‌లో పాస్వర్డ్ షుడ్ బి ఎ మినిమమ్ ఆఫ్ 8 అండ్ ఎ మాక్సిమమ్ ఆఫ్ 16 క్యారెక్టర్స్ అంటే మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఒక నంబర్‌లు ఉండాలి. ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్‌లో కూడా ఏమున్నాయో అక్కడ కింద ఉన్నాయి చూడండి. హ్యాష్‌ట్యాగ్, క్వెషన్ మార్క్, ఎక్స్‌క్లమేషన్, డాలర్ సింబల్, పర్సెంటేజ్ సింబల్, ఇలా అండ్ సింబల్ ఇలాగా అక్కడ ఏవైతే మెన్షన్ అయ్యి ఉన్నాయో అవే ఎంటర్ అనేది చేయాలి. సో, నేను ఎప్పుడైతే ఫస్ట్ టైమ్ చేశానో అప్పుడు @ పెట్టి ట్రై చేశాను. కానీ అది స్పెషల్ క్యారెక్టర్స్‌లో లేదు కాబట్టి రిజెక్ట్ అనేది అయింది. సో, స్పెషల్ క్యారెక్టర్స్ వీళ్ళు అలౌ చేసే స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. తర్వాత మీరు సబ్మిట్ అని నొక్కంగానే మీకు ఆ పాస్వర్డ్ చేంజ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు ఓకే నొక్కంగానే మళ్ళీ ఒకసారి లాగిన్ చేయాలి. సో, అప్పుడు యూజర్ నేమ్ ఆల్రెడీ మీరు పెట్టుకున్న యూజర్ నేమ్‌ని ఇక్కడ ఎంటర్ అనేది చేసేసుకొని పాస్వర్డ్ ప్లేస్‌లో ఇప్పుడు మీరు ఫ్రెష్‌గా పెట్టుకున్న పాస్వర్డ్ ఉంది కదా! దాన్ని ఎంటర్ చేసి మీరు లాగిన్ అని నొక్కాలి. లాగిన్ నొక్కంగానే మళ్ళీ మీ ఎస్ఎంఎస్ మీకు ఓటీపీ వస్తుంది ఎస్ఎంఎస్‌కి. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి వాలిడేట్ అనేది చేసుకోవాలి. వాలిడేట్ చేయంగానే ఇలా మీకు ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లోజ్ చేయండి. దాంతో మనకి పెద్దగా పని లేదు. సో, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకి ఇమ్మీడియేట్‌గా కావాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మిస్‌లీనియస్ మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత రీసెట్ పిన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రీసెట్ పిన్ ఎందుకు చేయాలి అనంటే ఇప్పుడు మీకు చాలా మందికి ఎప్పుడైతే మనము సీడీఎస్ఎల్ యాక్చువల్‌గా అకౌంట్ నుంచి మనం షేర్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తామో అప్పుడు అక్కడ
అక్కడ ఒక పిన్ నంబర్ అడుగుతుంది. ఆ పిన్ నంబర్ మనకి ఈమెయిల్ ఐడీలో రాదు. ఎక్కడ రాదు. అసలైతే మనకి ఈమెయిల్ ఐడీకి పిన్ రావాలి. కానీ పిన్ అనేది రాదు. మరి ఆ పిన్ ఏంటో మనకు తెలియాలి గదా! చాలామంది నేను లాస్ట్ టైమ్ వీడియో చేసినప్పుడు గూడా కమెంట్స్‌లో చాలామంది అడిగారు. అసలు నాకు ఈ పిన్నే రాలేదు. మరి పిన్ రాకుండా ఎలాగా అని చెప్పి. సో, ఆ పిన్ రావడానికి ఏకైక మార్గం ఏంటంటే ఇక్కడ రీసెట్ పిన్ దగ్గరకొచ్చి ఇక్కడ మీరు సెక్యూరిటీ క్వెషన్ ఇందాక మనం యాడ్ చేసుకున్నాం గదా! వాట్ ఈస్ యువర్ పెట్స్ నేమ్ అని చెప్పి. సో, అక్కడ మనం ఆ ఆన్సర్‌ని మన సెక్యూరిటీ క్వెషన్‌కి ఆన్సర్‌ని ఇక్కడ ఆన్సర్ టైప్ జేసి కన్ఫర్మ్ ఆన్సర్ అని నొక్కిన తర్వాత సబ్మిట్ అని చేయంగానే మనకి పిన్ సక్సెస్‌ఫుల్లీ రికవర్డ్. రికవర్డ్ అంటే ఏంటి? ఏదైతే పిన్ ఉందో అది మళ్ళీ మన ఈమెయిల్‌కొస్తుంది. ఇందాక మనకి పాస్వర్డ్ వచ్చింది, యూజర్ నేమ్ వచ్చింది, పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నాము. కానీ పిన్ మనకి ఈమెయిల్ రాదు. అసలైతే రావాలి కానీ అది రాదు. కాబట్టి మనం ఇలా రీసెట్ అని చేసుకుంటే ఆ పిన్ మన ఈమెయిల్ ఐడీకొస్తుంది. అండ్ ఆ ఈమెయిల్ ఐడీని మనము సేవ్ అనేది చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే లాస్ట్‌కి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కావాలి కాబట్టి. సో, ఆ ఈమెయిల్ వచ్చే లోపల మనం నెక్స్ట్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పని ఏంటి అనంటే ఇప్పుడు మనము ట్రస్టెడ్ అకౌంట్‌ని యాడ్ చేసుకోవాలి. దానికి ఇక్కడ మీరు మిస్‌లినియస్ మీద క్లిక్ చేసి ఎడిట్ ట్రస్టెడ్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. సో, అది ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు ఇలాగ ఒక ఆప్షన్ వస్తుంది. సో, ఇక్కడ యాడ్ ట్రస్టెడ్ అకౌంట్‌ని మీరు క్లిక్ చేయాలి. సో, ఇక్కడ మీరు బీఓఐడీని ఎంటర్ చేయాలి. సో, యాడ్ ట్రస్టెడ్ అకౌంట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏ అకౌంట్‌కి నా షేర్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలి అని అనుకుంటున్నానో వాటి యొక్క బీఓఐడీని ఎంటర్ చేయాలి. సో, ఇందాక మీకేం చూపించాను? మన జెరోదా. నేను నా జెరోదా అకౌంట్‌లోకెళ్ళి నా ప్రొఫైల్‌లో నా బీఓఐడీ ఏదైతే 16 డిజిట్ నంబర్ ఉంటుందో దాంట్లో ఫస్ట్ 8 డిజిట్స్ ఏమో డీపీఐడీ, సెకండ్ 8 డిజిట్స్ ఏమో క్లయింట్ ఐడీ ఎంటర్ చేసుకున్నాం గదా! ఆ అకౌంట్ ఏంటి? నా షేర్స్ ఉన్న అకౌంట్‌లో అంటే నేను ఏ అకౌంట్ నుంచయితే షేర్స్ పంపించాలనుకుంటున్నానో ఆ అకౌంట్ బీఓఐడీ మనం ఆల్రెడీ ఎంటర్ చేసేసాము. సో, ఇప్పుడిక్కడ ట్రస్టెడ్ బీఓఐడీలో ఏంటంటే మనం ఏ అకౌంట్‌కి షేర్స్ పంపించాలనుకుంటున్నామో వాటి యొక్క బీఓఐడీ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో, ఇక్కడ మీరు సపోజ్ జెరోదా నుంచి అప్‌స్టాక్స్‌కి, జెరోదా నుంచి గ్రోకి లేకపోతే ఇంక ఎక్కడి నుంచైనా గ్రో నుంచి జెరోదా అవ్వచ్చు. ఏదైతే వేరే అకౌంట్‌కి పంపించాలనుకుంటున్నారో దాని ప్రొఫైల్ సెక్షన్‌లోకెళ్ళి అక్కడుండే 16 డిజిట్ బీఓఐడీని కాపీ చేసి ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేయాలి. మీరిలా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయంగానే రిక్వెస్ట్ ఫర్ మ్యాపింగ్ ట్రస్టెడ్ అకౌంట్ సెండ్ టు యువర్ డీపీ అనేసి వస్తుంది. అంటే ఏంటి? నా జెరోదా అకౌంట్ నుంచి నేను పంపించాలనుకుంటున్న అకౌంట్‌కి మ్యాప్ చేయండి అని చెప్పి మనం రిక్వెస్ట్ అనేది ప్లేస్ చేసాము మన డీపీకి. సో, ఇక్కడ మీరు మళ్ళీ ఓకే అని నొక్కంగానే ఈ ట్రస్టెడ్ అకౌంట్ మ్యాప్ అయిపోయి అది మీకంతా వచ్చేయడానికి అట్‌లీస్ట్ 24 అవర్స్ టైం పడుతుంది. కొంతమందికి 48 అవర్స్ టైం కూడా పడుతుంది. ఇది వర్కింగ్ డేస్. సో, ఎప్పుడైతే సాటర్‌డే, సండే లేదా పబ్లిక్ హాలిడేస్ ఉంటాయో అప్పుడు ఇది మోస్ట్‌లీ వర్క్ అవ్వదు. సో, నార్మల్‌గా మార్కెట్ ఓపెన్ ఉన్న రోజుల్లో మినిమమ్ 2 డేస్ అనేది మీకు పడుతుంది. ఈ మ్యాపింగ్ అనేది జరిగి మీకు కన్ఫర్మేషన్ ఈమెయిల్ కూడా వస్తుంది. సో, ఇక్కడ మీరు ఓకే అని క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ చూడొచ్చు స్టేటస్‌లో పెండింగ్ ఫర్ ఆథరైజేషన్ అని మీకు కనిపిస్తుంది. ఎందుకు? మీకు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి పెండింగ్ ఫర్ ఆథరైజేషన్ అని చెప్పి మీకు ఇక్కడ స్టేటస్‌లో కనిపిస్తుంది. సో, ఈ ట్రస్టెడ్ అకౌంట్‌ని యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అనంటే మనము బిఓ లింకింగ్ అనేది చేసుకోవాలి. ఆ బిఓ లింకింగ్ కోసం మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన ట్రాన్సాక్షన్ అని ఉంది కదా! దాని మీద మీరు క్లిక్ చేసి కింద ఏవైతే డ్రాప్ డౌన్ ఆప్షన్స్ వస్తాయో అక్కడ కింద బిఓ లింకింగ్ అని ఉంది. సో, దాని మీద మీరు జస్ట్ క్లిక్ చేయక్కర్లేదు. అక్కడ హోవర్ చేయంగానే మీకు బిఓ లింకింగ్ సెటప్, బిఓ లింకింగ్ ఎంక్వైరీ అండ్ డీలింక్ అని ఉంటుంది కదా! అక్కడ మీరు బిఓ లింకింగ్ సెటప్ మీద క్లిక్ చేయాలి. చేయంగానే ఇక్కడ మీకు సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ అని వస్తుంది కదా! సో, ఇక్కడ మీరు ఎంటర్ బయర్ బిఓ అని ఉంది. సో, ఈ బయర్ బిఓ ఏంటి? ఇందాక మనం ట్రస్టెడ్ అకౌంట్‌కి మనం ఏ అకౌంట్‌కి అయితే షేర్స్ పంపించాలనుకుంటున్నామో ఆ ఒక బీఓఐడీ 16 డిజిట్ నంబర్ యాడ్ చేసాం కదా! సేమ్ అదే బీఓఐడీ మళ్ళీ మనం ఇక్కడ ఎంటర్ అనేది చేయాలి. సో, ఇది మీ సెల్ఫ్ అకౌంట్ అయితే మీకు జెరోదా ఉంటే అప్‌స్టాక్స్‌ది లేకపోతే ఫైర్ సింక్ ఏదైనా ఎంటర్ అనేది చేస్తారో అది మీరు ఎంటర్ అనేది చేసేసుకోవాలి. ఇది ఎంటర్ అయిపోయిన నెక్స్ట్ స్టెప్‌లో ఎంటర్ బయర్ పాన్ అంటే ఈ బీఓఐడీకి లింక్ అయ్యున్న పాన్ అకౌంట్ నంబర్‌ని మనం ఎంటర్ చేయాలి. ఇది మీ సొంత అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ అయితే సొంత పాన్ అకౌంట్‌ని యాడ్ చేయండి. రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరికైనా పంపిస్తుంటే వాళ్ళ పాన్ అకౌంట్‌ని మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇలా పాన్ నంబర్‌ని ఎంటర్ చేసి సబ్మిట్ అని మీరు క్లిక్ చేయంగానే మీకు మళ్ళీ ఇంకొక కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. బిఓ సెల్లర్ బయర్ లింక్ సెటప్ సక్సెస్‌ఫుల్ ఓకే అని నొక్కంగానే మీకు ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది మీ ఈమెయిల్ ఐడీకి వస్తుంది. అక్కడ మీరు మళ్ళీ అథెంటికేట్ అనేది చేయాలి. సో, ఇది సబ్మిట్ చేసిన తర్వాత మీరు బిఓ లింకింగ్‌లోకెళ్ళి ఒకసారి బిఓ లింకింగ్ ఎంక్వైరీ అని ఉంది కదా! దాని మీద మీరు క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ స్టేటస్ కూడా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే లింకింగ్ స్టేటస్ పెండింగ్ అని ఉంది. ఎందుకు అనంటే మనకి ఇంకొక ఈమెయిల్ వస్తుందన్నాను కదా! ఆ ఈమెయిల్ త్రూ మనం అథెంటికేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ పెండింగ్ అని ఉంది. సో, ఇక్కడ మనకి 2 విషయాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకటేంటి? ఏదైతే ట్రస్టెడ్ అకౌంట్ డీటెయిల్స్ ఉందో దానికి మనం ఆల్రెడీ యాడ్ చేసాము. ఆ ప్రాసెస్ పెండింగ్‌లో ఉంది. సెకండ్
బియో లింకింగ్ చేసాము. ఆ ప్రాసెస్ ఆ ఈమెయిల్ కూడా పెండింగ్‌లో ఉంది. సో, ఇప్పుడు ఈ 2 పెండింగ్‌లోనే ఉన్నాయి. అండ్ ఆ రెండిటివి స్టేటస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ట్రస్టెడ్ అకౌంట్ ఏదైతే మనకి ఈమెయిల్ రావాలో అది నార్మల్‌గా వచ్చేస్తుంది. దాంట్లో ఎలాంటి స్టెప్స్ మళ్ళీ ఫర్దర్‌గా మనం ఏం చేయాల్సి ఉండదు. కానీ బియో లింకింగ్ ఏదైతే చేసామో దానికి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఒక ఈమెయిల్ వస్తుంది. ఆన్ క్లికింగ్ లింక్ ఎంటర్ యువర్ పాన్ ఆర్ 16 డిజిట్ డీమ్యాట్ అకౌంట్ నంబర్ టు అథెంటికేట్ యాడెడ్ బెనిఫిషరీస్. సో, ఈ బియో లింకింగ్ అని ఏదైతే ఉందో అది బెనిఫిషరీని యాడ్ చేయడానికి. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్‌గా ఏదైతే లింక్ వచ్చిందో, ఫస్ట్ లింక్ వచ్చిందో ఆ లింక్ మీద మనం క్లిక్ అనేది చేయాలి. చేస్తే మనకి ఇలాంటి ఒక సీడీఎస్ఎల్ వెబ్‌సైట్ వస్తుంది. ఇక్కడ మీరు పైన పాన్ కార్డ్ నంబర్ అవ్వచ్చు, లేదా కింద డీమ్యాట్ అకౌంట్ అవ్వచ్చు. రెండిట్లో ఏదో ఒక్కటి ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేదా 2 ఎంటర్ చేసినా ప్రాబ్లమ్ లేదు. అది ఎంటర్ చేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయంగానే మీకు ఇలా ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే సెల్లర్ బీఓఐడీ యాడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీకు ఆ కన్ఫర్మేషన్ వస్తుంది. ఏదైతే బీఓఐడీ మీరు యాడ్ చేశారో మళ్ళీ బీఓఐడీ కన్ఫర్మేషన్‌కి వస్తుంది. మీరు ఆ టిక్ బాక్స్ మీద సెలెక్ట్ చేసి సింపుల్‌గా జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద మీరు క్లిక్ అనేది చేయాలి. ఓటీపీని జనరేట్ చేయంగానే మీకు మీ మొబైల్‌కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరిక్కడ ఓటీపీ కాలమ్‌లో మీరు ఎంటర్ చేసి సింపుల్‌గా యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేయంగానే మీకు ఇలా కన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే అని నొక్కంగానే మీ బియో లింకింగ్ కూడా జరిగిపోతుంది. సెటప్ అనేది జరిగిపోయింది. అప్పుడు మీరు ఆ స్టేటస్‌ని మళ్ళీ చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఈజియెస్ట్ వెబ్‌సైట్‌లోకొచ్చి మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి మీరు లాగిన్ మీద ప్రెస్ చేయంగానే మళ్ళీ మీకు ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు మళ్ళీ నార్మల్‌గా వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ ఉంది గదా! ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసి బియో లింకింగ్‌లోకెళ్ళి బియో లింకింగ్‌లో ఎంక్వైరీ మీద మనం క్లిక్ అనేది చేయాలి. చేస్తే మనకిక్కడ బియో లింకింగ్ సెటప్ వెరిఫైడ్ అని మీకు కనిపిస్తుండొచ్చు. లింకింగ్ స్టేటస్‌లో ఇందాక పెండింగ్ ఉండేది ఇప్పుడు వెరిఫైడ్ స్టేటస్‌లోకెళ్ళిపోయింది. ఎందుకంటే మనకి ఏదైతే ఈమెయిల్ వచ్చిందో దాని మీద మనం వాలిడేట్ చేసి అథెంటికేట్ చేసేసాం కాబట్టి ఇక్కడ మనకి వెరిఫైడ్ అనేది కనిపిస్తోంది. ఇప్పుడు మనం మిస్‌లీనియస్‌లోకెళ్ళి ఎడిట్ ట్రస్టెడ్ అకౌంట్ ఉంది గదా! ఇప్పుడు దాంట్లో కూడా మన సెటప్ అంటే అప్పుడు పెండింగ్ స్టేటస్‌లో ఉంది గదా! అది మీరు ఉందా లేదా చూసుకుంటే ఇప్పుడు ఆఫ్టర్ 2 డేస్ మళ్ళీ మనకిక్కడ అథెంటికేటెడ్ బై డీపీ అని మనకి ఇక్కడ కూడా కనిపిస్తోంది. సో, బియో లింకింగ్ అయిపోయింది. ట్రస్టెడ్ అకౌంట్ సెటప్ కూడా అయిపోయింది. సో, ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్‌లో మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్‌గా అకౌంట్ నుంచి షేర్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. నెక్స్ట్ మనము యాక్చువల్‌గా అకౌంట్‌లో షేర్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. సో, దీనికి మీరు ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయంగానే మీకు మళ్ళీ హోమ్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. సో, ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్‌గా ట్రాన్సాక్ట్ అని ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేయంగానే ఇక్కడ సెటప్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ సెటప్ ఆప్షన్ మీద మీరు క్లిక్ అనేది చేయాలి. సో, కొంతమందికి సెటప్ ఆప్షన్ కనిపియదు. కనిపియనప్పుడు మీరు ఏం చేయాలి అనంటే మీకు ఏ అకౌంట్ నుంచి అయితే మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో జెరోదా అవ్వచ్చు, అప్‌స్టాక్స్ అవ్వచ్చు, ఏదైతే అవ్వచ్చు మీ అకౌంట్‌లో షేర్స్ ఏ అకౌంట్‌లో అయితే ఉన్నాయో ఆ అకౌంట్ యొక్క బ్రోకర్‌ని మీరు కాంటాక్ట్ అనేది చేయాలి. సో, ఇప్పుడు నా కేస్‌లో నేను జెరోదా నుంచి తీసుకున్నాను కాబట్టి జెరోదా వాళ్ళకి కాంటాక్ట్ చేసి నేను షేర్స్ ఇలా ట్రాన్స్‌ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు సెటప్ ఆప్షన్ రావట్లేదు అని చెప్పి బ్రోకర్‌ని ఫస్ట్ అడగాలి. బ్రోకర్ తన సైడ్ నుంచి ఇనిషియేట్ చేస్తే ఇది సెటప్ వచ్చేస్తుంది. ఒకవేళ అయినా రావట్లేదు అనుకుంటే సీడీఎస్ఎల్‌కి మనం మెయిల్ అనేది పెట్టాలి. నేను ఇలాగా పలానా బ్రోకర్ ఐడీ నుంచి నా బిఓ ఐడీ ఇది. నేను ఇలా సెటప్ ఆప్షన్ కోసం ట్రై చేస్తుంటే నాకు రావట్లేదు అంటే అది వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎనేబుల్ అనేది చేసేస్తారు. ఇది యూజువల్‌గా 4-5 డేస్ టైం పడుతుంది. ఒకవేళ మీరు సెటప్ ఆప్షన్ రాలేదు అనుకుంటే. అండ్ 90% కేస్‌లో ఈ సెటప్ ఆప్షన్ వచ్చేస్తుంది. 90 కాదు 99% వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టే ఎగ్జాక్ట్‌గా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారనుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మీకొచ్చేస్తుంది. సో, ఇప్పుడు మీరు ఇక్కడ సెటప్ మీద మీరు క్లిక్ చేయంగానే మీకు ఇలాంటిది ఒక ఆప్షన్ వస్తుంది. కైండ్లీ అథెంటికేట్ ద ఆఫ్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ బై క్లికింగ్ ఆన్ జనరేట్ ఓటీపీ అండ్ ఎంటర్ ఓటీపీ ఇలా ఏదో ఉంది. ఇక్కడ మీరు సింపుల్‌గా ఓకే అని క్లిక్ చేయాలి. సో, ఇక్కడ ఎగ్జిక్యూషన్ డేట్ 27థ్ మే అని వచ్చింది. సో, ఇవాళ మన డేట్ ఎంత? 27థ్ మే. సో, ఎగ్జిక్యూషన్ డేట్ ఇవ్వాలని ఉంది కదా! కానీ మనం ఫర్దర్ స్టెప్‌లో ఎగ్జిక్యూషన్ డేట్‌ని చేంజ్ అనేది చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి. సో, ఇదంతా ఇలాగే ఉంచేసి సింపుల్‌గా కింద లెఫ్ట్ సైడ్‌లో మనకి బల్క్ సెటప్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీకిక్కడ బయ్యా, సెల్ అని ఉంది కాబట్టి ఇక్కడ మీరు సెల్ అనేది చేయండి. ఎందుకంటే నా అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్‌కి నేను షేర్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మనము సెల్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనకి బీఓఐడీ కూడా వస్తుంది. ఏది? నా జెరోదా అకౌంట్ కాబట్టి ఇక్కడ నా జెరోదా అకౌంట్‌ది బీఓఐడీ వస్తుంది. కౌంటర్ బీఓఐడీ అని ఇక్కడ ఉంది కదా! ఇక్కడేంటి మనం బియో లింకింగ్‌లో ట్రస్టెడ్ బీఓఐడీస్‌లో మనం ఏదైతే బీఓఐడీ ఇచ్చామో ఆ ఐడీ మనకి ఇక్కడ వస్తుంది. దాన్ని నేను ఇక్కడ సెలెక్ట్ అనేది చేస్తున్నాను. సో, ఇక్కడ నా కేస్‌లో నాకు 2 ఐడీస్ ఉన్నాయి కాబట్టి 2 కనిపిస్తున్నాయి. బట్ నేను ఇక్కడ నా ఏ అకౌంట్‌కి అయితే నేను షేర్స్ పంపించాలనుకుంటున్నానో దాన్ని నేను ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్నాను. తర్వాత
సెలెక్ట్ ఎగ్జిక్యూషన్ డేట్ అని ఉంది. ఇవాళ ఆల్రెడీ మార్కెట్ క్లోజ్ అయిపోయింది 27థ్ కాబట్టి నేనేం చేస్తున్నాను, నెక్స్ట్ డే 28థ్ మే రోజు నేను నా ఎగ్జిక్యూషన్ డేట్‌ని పెడుతున్నాను. నా షేర్స్ ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి. తర్వాత మీరు ఎలాంటి ఇక్కడ ఆప్షన్‌లు ఏవి సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. సింపుల్‌గా ఇక్కడ ఎంటిటీ ఐడెంటిఫైయర్ ఉంది కదా! దీన్ని ఎన్ఏ అని క్లిక్ చేసేయండి. తర్వాత మీరు ఇంకా కిందకొచ్చిన తర్వాత ఐఎస్ఐఎన్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదా! ఇక్కడ మీరు రాంగానే ఇక్కడ రైట్ సైడ్‌లో ప్లస్ సింబల్ ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడే మన అకౌంట్‌లో ఏ షేర్స్ ఉన్నాయి, ఏ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అన్నిటి లిస్ట్ మనకి ఇక్కడే వస్తుంది. సో, ఇక్కడ మనం సింపుల్‌గా ఏం చేయాలంటే ఇక్కడ అకౌంట్ ఐఎస్ఐఎన్స్ అని ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేయంగానే ఇక్కడ మీకు నా అకౌంట్‌లో మీరు చూడొచ్చు. ఇక్కడ లిక్విడ్ బీస్ ఏవో కొన్నున్నాయి. తర్వాత కింద 3 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. కెనరా ఈటీఎస్ డీపీ గ్రో అని ఉంది. మిరా ఈటీఎస్ఎఫ్ అని ఉంది. యాక్సిస్ ఈటీ ఉంది. సో, ఇవి ఎప్పుడైతే టాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్స్ మీ అందరి కోసమే ఏదో వీడియో చేస్తూ ఎక్స్‌పెరిమెంటల్‌గా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పర్చేస్ చేసి చూసాను. సో, ఆ మ్యూచువల్ ఫండ్స్ మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని నేను వేరే అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవాలి. సో, ఇప్పుడు సింపుల్‌గా ఏం చేస్తానంటే ఇప్పుడు ఫస్ట్ కెనరాని యాడ్ చేసుకుందాం. సో, ఇక్కడ 15.553 అని ఉంది కదా! దీన్ని నేను కాపీ చేస్తున్నాను. చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఐఎస్ఐఎన్ దగ్గర ఇక్కడ బ్లూ కలర్‌లో ఒక నంబర్ ఉంది కదా! దీని మీద మనం క్లిక్ అనేది చేయాలి. చేస్తే అది మనకి ఇక్కడ యాడ్ అనేది అయిపోతుంది. ఎంటర్ క్వాంటిటీ అని ఉంది కదా! క్వాంటిటీలో నేను కంట్రోల్ వి అని ప్రెస్ చేస్తున్నాను. ఎందుకు? నాకు అన్ని క్వాంటిటీ, అన్ని షేర్లు నా అకౌంట్‌లో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని ఇక్కడ యాడ్ అనేది చేసేసుకున్నాను. తర్వాత కన్సిడరేషన్ అమౌంట్ మీరు జీరోలోనే వదిలేయొచ్చు. తర్వాత రీజన్ ఫర్ ట్రేడ్ ఏంటి అని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో, ఈ రీజన్ ఫర్ ట్రేడ్ ఏంటి? గిఫ్ట్. గిఫ్ట్ అంటే ఏంటి? నేను ఫ్రెండ్ కావచ్చు, రిలేటివ్ కావచ్చు, ఎవరికైనా సరే గిఫ్ట్ పంపిస్తున్నాను అని. తర్వాత మనం ట్రాన్స్‌ఫర్ టు ఓన్ అకౌంట్స్. ఇప్పుడు ఇది నా అకౌంట్‌కే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే ట్రాన్స్‌ఫర్ టు ఓన్ అకౌంట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. కానీ ఇది నేను నా అకౌంట్ నుంచి నా మదర్ అకౌంట్, మా మమ్మీ అకౌంట్‌కి నేను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను కాబట్టి ట్రాన్స్‌ఫర్ బిట్వీన్ స్పెసిఫైడ్ ఫ్యామిలీ మెంబర్ అని ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఏమొచ్చింది? రిలేషన్ కోడ్ అని వచ్చింది. ఇక్కడ మీరు మదర్ మీద సెలెక్ట్ అనేది చేయాలి. చేసిన తర్వాత సింపుల్‌గా ఓకే అని క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ ఒకటి యాడ్ అయిపోతుంది. ఏది? కెనరా గ్రో అని చెప్పి. సో, ఇదేంటి? ఒక మ్యూచువల్ ఫండ్ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ వచ్చేసింది. కానీ నా దగ్గర 3 ఉన్నాయి కదా! 3 ఉంటే ఇప్పుడు ఒకటే ఉంటే సింపుల్‌గా ఏం చేస్తాను? ఇక్కడ సబ్మిట్ వెరిఫై నొక్కంగానే అది నెక్స్ట్ స్టెప్స్‌కి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు నాకు 3 ఉన్నాయి కదా! 3 ఉంటే ఏం చేయాలి? ఇదే ప్రాసెస్‌ని నేను 3 సార్లు చేయాలి. సో, కెనరా ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరా ఎసెట్. సో, ఇక్కడ క్వాంటిటీని నేను యాడ్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ క్వాంటిటీ చేయాలి. చేసిన తర్వాత ఇది మళ్ళీ ఆఫ్ ట్రాన్సాక్షన్ మనకి మా మదర్‌కి కాబట్టి నేను దాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ నా థర్డ్ ఇంకొక మ్యూచువల్ ఫండ్ ఉంది కదా! దానికి కూడా నేను క్లిక్ చేస్తున్నాను. సో, క్వాంటిటీని ఎంటర్ చేస్తున్నాను. మళ్ళీ మదర్‌కి యాడ్ చేస్తున్నాను. తర్వాత సింపుల్‌గా ఓకే అని క్లిక్ చేసేసాను. సో, ఇప్పుడు ఇక్కడ ఏమవుతోంది? నేను ఏవేవైతే మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేద్దాం అనుకుంటున్నానో పేర్లు ఇక్కడ వచ్చేసాయి. క్వాంటిటీ ఇక్కడ వచ్చేసింది. రీజన్ ఫర్ ట్రేడ్ వచ్చింది. అన్నీ వచ్చేసాయి. సో, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను మ్యూచువల్ ఫండ్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి. ఒకవేళ మీరు స్టాక్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే అక్కడ స్టాక్ లిస్ట్ మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్ అన్నీ వస్తాయి. దాంట్లో మీరు ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కటి అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు కంప్లీట్‌గా లిస్ట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మీరు సింపుల్‌గా ఇక్కడ కింద గ్రీన్ కలర్‌లో వెరిఫై అనే ఆప్షన్ ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేసి వెరిఫై చేసి డు యూ వాంట్ టు సేవ్ దిస్ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఓకే అని క్లిక్ చేయంగానే ద సెటిల్మెంట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ టెంపరరీ సెటప్ ఫర్ ట్రాన్సాక్షన్ ఐడి అని మొత్తం అదంతా వస్తుంది. ఓకే అని మీరు క్లిక్ అనేది చేయాలి. చేసిన తర్వాత కైండ్లీ అథెంటికేట్ ఆఫ్ మార్కెట్ ట్రాన్సాక్షన్ అనగానే మళ్ళీ మీరు ఓకే అని చెప్పి ఏవేవైతే షేర్స్ మీరు యాడ్ చేసుకున్నారో దాన్ని మళ్ళీ అథెంటికేట్ చేయమంటుంది. ఎందుకంటే ఇవి చాలా వాల్యుబుల్ షేర్స్ కదా! నాకంటే చాలా తక్కువ మీకు వీడియో కోసం చేస్తున్నాను. కానీ కొంతమందికి లక్షల్లో, కోట్లలో ఉండొచ్చు కదా! సో, దానికోసం మళ్ళీ మనం ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కటి అన్నీ సెలెక్ట్ అని చేసి సింపుల్‌గా ఇక్కడ మోడిఫై నొక్కితే మీరు వాల్యూస్, క్వాంటిటీ అన్నీ మోడిఫై చేసుకోవచ్చు. లేదా మీరు అన్నీ క్లిక్ చేసిన తర్వాత సింపుల్‌గా కమిట్ అని మీరు క్లిక్ అనేది చేయాలి. చేసిన తర్వాత మీ మొబైల్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు ఓటీపీ అనేది వస్తుంది. సో, వచ్చిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అని నొక్కంగానే మళ్ళీ ఎంటర్ పిన్ అని వస్తుంది. ఈ పిన్ ఏంటి? మనం ఇందాక స్టార్టింగ్‌లో చేంజ్ పిన్ అని నొక్కాం కదా! ఆ చేంజ్ పిన్ మనం ఇక్కడ ఎంటర్ అనేది చేయాలి. ఇక్కడ మీరు సెట్ చేసుకున్న పిన్‌ని ఎంటర్ చేసిన తర్వాత ఓకే నొక్కంగానే మీ అకౌంట్స్ ఏవైతే మీరు ఆ షేర్స్ ట్రాన్స్‌ఫర్ ఇనిషియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ షేర్ ట్రాన్స్‌ఫర్ అనేది ఇనిషియేట్ అయిపోతుంది. 2 డేస్‌లో మాక్సిమం మీరు ఏదైతే అకౌంట్‌కి పంపించాలనుకుంటున్నారో షేర్స్ ఆ అకౌంట్‌లో షేర్స్ అనేది క్రెడిట్ అయిపోతాయి. మీ అకౌంట్ నుంచి డెబిట్ అనేది అయిపోతాయి. సో, ప్రాసెస్ అంతా క్లియర్‌గా అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో
కొన్ని డౌట్స్ చాలా మందికొస్తూ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ డౌట్ ఏంటి అనంటే, ఇప్పుడు మాకు సెటప్ రావట్లేదు, బీఓ లింకింగ్ రావట్లేదు అనుకుంటే, ఆల్రెడీ మీ బ్రోకర్‌నవ్వచ్చు, సీడీఎస్ఎల్ అవ్వచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చని మీకు ఆల్రెడీ చెప్పేసాను. సెకండ్ అడిగే క్వెషన్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చా అంటే, మీ అందరికీ ఇప్పుడు లైవ్‌లో చూపించాను. మ్యూచువల్ ఫండ్స్ కూడా ట్రాన్స్‌ఫర్ అనేది అవుతాయి. థర్డ్ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను జెరోదా నుంచి అప్‌స్టాక్స్‌కి పంపించాలనుకుంటున్నాను. ఇలా ఈ సెటప్‌ని యూజ్ చేసుకొని పంపించుకున్నాను. కానీ ఇప్పుడు అప్‌స్టాక్స్ నుంచి ఇంకో షేర్ ఖాన్‌కి పంపించాలంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇంకొక ఈజియెస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా అంటే, యెస్, ఇంకొక అకౌంట్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఏ టు బి పంపించుకోవచ్చు. బి టు సి పంపించాలి అనంటే బితో మళ్ళీ ఈజియెస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఏ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ ఏ అకౌంట్ నుంచి బీసీడీఈ అని ఒక 4 అకౌంట్లు, అంటే ఇప్పుడు సపోజ్ నాది జెరోదా అకౌంట్ ఉంది. జెరోదా నుంచి నా జెరోదా అకౌంట్ నుంచే అప్‌స్టాక్స్ అవ్వచ్చు, ఫైర్స్ అవ్వచ్చు, ఏంజెల్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అప్ టు 4 బ్రోకర్స్‌కి నేను ఒక సింగిల్ అకౌంట్ నుంచి షేర్స్ పంపించుకోవచ్చు. కానీ ఈ 4 అకౌంట్‌ల నుంచి మళ్ళీ ఫర్దర్‌గా అకౌంట్‌లోంచి షేర్సే పంపించుకోవాలి అనుకుంటే, అప్పుడు దాని నుంచి మళ్ళీ ఇంకొక సీడీఎస్ఎల్ అకౌంట్ అనేది డెఫినిట్‌గా క్రియేట్ చేసుకోవాలి. దానికి వేరే ఆప్షన్ లేదు. తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయడానికి చార్జెస్ ఏమైనా పడతాయా అనంటే, యెస్, చార్జెస్ పడతాయి. ఒక స్క్రిప్ట్‌కి, అంటే ఇప్పుడు నేను ఒక మ్యూచువల్ ఫండ్ పంపించాను కదా! ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. సపోజ్ ఇప్పుడు నేను హెచ్‌డీఎఫ్‌సీ షేర్స్ పంపిస్తున్నాను అనేసి అనుకుందాం. హెచ్‌డీఎఫ్‌సీ షేర్ ఒక షేర్ పంపించినా, 100 షేర్స్ పంపించినా, 1000 షేర్స్ పంపించినా, 1,00,000 షేర్స్ పంపించినా సంబంధం లేదు. ఒక్క స్టాక్‌కి మనం రూ. 29.5 పే చేయాలి. సో, ఇది రూ. 25 ప్లస్ 18% జీఎస్టీ అనేది చార్జ్ అవుతుంది. తర్వాత చిన్న స్టాంప్ డ్యూటీ ఉంటుంది. సో, మొత్తం కలిపి ఓవరాల్‌గా అరౌండ్ రూ. 29.5 అవుతుంది. రూ. 30 అనుకోండి. సో, ఒక్క మ్యూచువల్ ఫండ్ అంటే ఒక స్క్రిప్ట్ క్వాంటిటీ ఎంతైనా అవ్వచ్చు. ఒక స్క్రిప్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, ఒక స్క్రిప్ట్ ఆఫ్ స్టాక్ అవ్వచ్చు. పంపించాలి అంటే రూ. 30 అరౌండ్‌గా పడుతుంది. సో, ఇప్పుడు నేను ఈ వీడియోలో 3 మ్యూచువల్ ఫండ్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను కాబట్టి నాకు అరౌండ్ రూ. 90 చార్జెస్ అనేవి పడతాయి. ఈ చార్జెస్ ఎలా కట్ అవుతాయి? మన ట్రేడింగ్ అకౌంట్‌లో మన బ్రోకర్ దగ్గర ట్రేడింగ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా! దాని నుంచి ఈ రూ. 30 అనేది మన బ్రోకర్ అనేది కట్ చేసుకుంటాడు. ఇంకా ఫైనల్ డౌట్ ఏంటి? అండ్ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటి అనంటే, మనం ఎప్పుడైతే షేర్స్ మన అకౌంట్ నుంచి కొత్త అకౌంట్‌కి పంపిస్తామో అప్పుడు అక్కడ యావరేజ్ ప్రైస్ 0 అయిపోతుంది. 0 అంటే కరెంట్ మార్కెట్‌కి అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు మీరు నిఫ్టీ, బీస్ తీసుకుంటున్నారు, లేకపోతే హెచ్‌డీఎఫ్‌సీ ఏదైనా అనుకుందాం. సపోజ్ ఒక రూ. 1000 దగ్గర మీరు ఆల్రెడీ బై చేశారు. ఇప్పుడు ఈ రూ. 1000 స్టాక్ ఇప్పుడు రూ. 1500 దగ్గర ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ రూ. 1500ని మీరు ఇంకొక అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తే, ఆ కొత్త అకౌంట్‌లో ఎప్పుడైతే స్టాక్స్ క్రెడిట్ అవుతాయో అప్పుడు అక్కడ బయింగ్ యావరేజ్ ప్రైస్ రూ. 1500, అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. రూ. 1000 అని రాదు. సో, ఇప్పుడు మీకు ఆన్ పేపర్, ఆన్ బ్యాలెన్స్ మీకు రూ. 1500 ఆ రూ. 500 మీ అకౌంట్‌లో ప్రాఫిట్ ఉన్నప్పటికీ కూడా మీకు బ్రోకర్ టెర్మినల్‌లో మాత్రం ప్రాఫిట్ 0 అని కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ప్రైస్ మీరు 1500కే పర్చేస్ చేసినట్టు అక్కడ రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. సో, ఎప్పుడెప్పుడైతే షేర్స్ ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకుంటున్నారో అప్పుడు ఫ్యూచర్‌లో టాక్స్ ప్రాబ్లమ్‌లు రాకుండా, లేకపోతే మీకు ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు ఎంత గ్రో అయింది అని కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండాలి అనంటే, సింపుల్‌గా ఎప్పుడైతే షేర్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారో అప్పుడు ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయండి. ఒక ఎక్సెల్ షీటో, పేపరో, పెన్నో, బుక్‌లోనో ఎక్కడో అక్కడ నోట్ చేసి పెట్టుకోండి. నేను ఈ ప్రైస్‌కి షేర్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేశాను అని చెప్పి. అప్పుడు మీరు కొన్న పర్చేస్ ప్రైస్ ఉంటుంది కదా! అది అక్కడ వచ్చేస్తుంది. ఫర్దర్‌గా మీరు ఈ కొత్త అకౌంట్‌లో షేర్స్ కొంటూ ఉంటే అది యావరేజ్ అవుట్ అవుతూ ఉంటుంది. అది వేరే సెకండ్ స్టోరీ. కానీ మీరు ఎప్పుడైతే పంపిస్తున్నారో అప్పుడు గుర్తుపెట్టుకోండి. పంపించిన రోజు కరెంట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది బయింగ్ యావరేజ్ ప్రైస్‌గా కన్సిడర్ అనేది అవుతుంది. సో, ఈ వీడియో త్రూ డీటెయిల్డ్‌గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్‌కి డీమ్యాట్ అకౌంట్ అవ్వచ్చు, ట్రేడింగ్ అకౌంట్ అవ్వచ్చు, సెల్ఫ్ అకౌంట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ అకౌంట్స్ అవ్వచ్చు. ఒక షేర్‌ని ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో చాలా డీటెయిల్డ్‌గా మీకు ప్రాసెస్ అర్థమైపోయిందని అనుకుంటున్నాను. అండ్ దీని తర్వాత మీకు ఇంకా ఎలాంటి రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను వాటిని ఆన్సర్ చేస్తూ డెఫినిట్‌గా మీకు హెల్ప్ అనేది చేస్తాను. అండ్ ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళతో ఒక్కళ్ళతో అయినా ఈ వీడియోని షేర్ అనేది చేయండి. అండ్ ఫ్యూచర్‌లో నెక్స్ట్ మనము స్టాక్ మార్కెట్ ఏ టు జీ సీరీస్‌ని లాంచ్ చేస్తున్నాము. అబ్సల్యూట్ బిగినర్స్ నుంచి ప్రొఫెషనల్ ట్రేడర్‌గా మిమ్మల్ని మార్చడానికి నేను చేస్తున్న మన తెలుగు వాళ్ళ కోసం ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేసిన ఒక 40 వీడియో సీరీస్. సో, ఆ సీరీస్ కోసం కూడా డెఫినిట్‌గా వెయిట్ చేయండి. అండ్ ఆ వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు రావాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.